నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, శని బాధలు, శని అనేసరికి చాలామంది చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఏలినాటి శని వచ్చినా, అష్టమ శని వచ్చినా, అర్ధాష్టమ శని వచ్చినా కూడా విపరీతమైన బాధలు మేము అనుభవిస్తున్నాం. ఈ బాధల నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతూ ఉంటారు. ఏం చెప్తారు దీనికి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శని దినమణి సూను అనేక గుణసన్మని అరిష్టం హర మే అభీష్టం కురుమా కురు సంకటం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శ్రీమాత్రే. జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి. ఆటు పోటు కలిగించేటువంటి వాడు శనిగ్రహం. ఆయన లేకపోతే జీవితంలో థ్రిల్లింగ్ ఉండదు. జీవితంలో కర్మ ఫలాల్ని, విపాకాన్ని, కర్మ విపాకమును ఇచ్చేటువంటి గ్రహము శనైశ్చరుల వారు. అది అంతే. ఆయన 7.5 సంవత్సరాలు వస్తాడు. దానికి ఏలినాటి శని అంటారు, 7.5 శని అంటారు. 7.5 అంటే అర్థం ఏంటంటే 7.5 సంవత్సరాలు. ఫస్ట్ ఏలినాటి శని అంటే అర్థం ఏందో ఫస్ట్ అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీది ఏదైతే రాశి ఉందో, మీ వెనక రాశి లోపలికి శనిగ్రహం ఎంటర్ అయితే అప్పుడు మీకు ఏలినాటి శని ప్రారంభమైనట్టు. శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. అటు ఇటు ఇటు అటు తిరుక్కుంటూనే 2.5 సంవత్సరాలు ఉంటాడు. అలా 7.5 సంవత్సరాలు ఏం చేస్తారంటే మధ్యలో ఫస్ట్ ఏలినాటి శని ప్రారంభం కాగానే ఒక 4 నెలలు స్టార్ట్ అవుతాడు, పట్టుకుంటాడు. ఒక 2 నెలలు వదిలేస్తాడు, మళ్ళీ వచ్చి పట్టుకుంటాడు, మళ్ళీ ఒక 2 నెలలు వదిలేస్తాడు, ఇంకా తర్వాత పట్టుకుంటాడు. 2 సార్లు ఆపర్చునిటీ ఇస్తాడు శని. వక్రత్వంలోకి వెళ్ళిపోయి దూరం అయ్యి ఆపర్చునిటీ ఇస్తాడు. ఏలినాటి శని నుంచి కొంచెం నేను దూరం చేస్తున్నా అంటాడు, మళ్ళీ వస్తాడు, పట్టుకుంటాడు, మళ్ళీ వదిలేస్తాడు, మళ్ళీ పట్టుకున్నాడు అనుకోండి ఇంక వదలడు. ఇంకా దీన్ని ద్వాదశ శని అంటారు. ద్వాదశ శని తర్వాత జన్మశని, మళ్ళీ తమ యొక్క రాశి లోపలికి వస్తాడు. తర్వాత ధనశని, ద్వితీయ శని, 2వ స్థానం లోపలికి వస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితానికి, అంటే ఈరోజు మేము డిస్కస్ చేస్తున్న సమయానికి జనవరిలో 2020 సంవత్సరానికి మనం డిస్కస్ టైంకి చూస్తే ఇప్పుడు శని కుంభరాశిలో ఉన్నాడు. శని కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఏలినాటి శని, ద్వాదశ శని ఎవరికి అనంటే మీనరాశి వారికి. ద్వాదశ శని మీనరాశి వారికి అంటే 2.5 సంవత్సరాలు ఫస్ట్ స్టెప్లో ఉన్నారు. ఏలినాటి శని ఫస్ట్ స్టెప్లో ఉన్నాడు. 3 స్టెప్లు ఉంటాయి. సో మీనరాశి వారికి ఏమో ద్వాదశ శని కాబట్టి 2.5 సంవత్సరాల ఏలినాటి శనిలో వాళ్ళు ఉన్నారు, అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు. కుంభరాశి వాళ్ళు జన్మశని 2వ స్టేజ్లో ఉన్నారు. మకర రాశి వారు 3వ స్టేజ్లో ఉన్నారు. మార్చి 28వ తారీఖు తర్వాత ఏమవుతుంది? కుంభరాశిలో నుంచి శని మీనరాశి లోపలికి అడుగు పెడతాడు. అప్పుడు మకర రాశి వారికి రిలాక్సేషన్ దొరికిపోతుంది. అయిపోయింది కదా, మకర రాశికి ద్వితీయం లోపల నుంచి పోయి తృతీయంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి మకర రాశి వారికి రిలాక్సేషన్ దొరికిపోతుంది. సో ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఇది ఏ శని అవుతుంది అని అంటే 3rd స్టేజ్ అవుతుంది. 2nd స్టేజ్ అయిపోయింది, 3rd స్టేజ్. మీనరాశి వారికి ఇప్పుడు ఏ స్టేజ్ అవుతుంది? ఫస్ట్ స్టేజ్ అయిపోయి 2nd స్టేజ్ వస్తుంది. మేషరాశి వారికి ఏమవుతుంది? 3rd స్టేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే 7.5 సంవత్సరాల శని బిగినింగ్ కాబోతుంది. మార్చి 29వ తారీఖు షష్టగ్రహ కూటమితో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. 7.5 సంవత్సరాల శని స్టార్ట్ అవుతున్నాడు. సో ఈ 7.5 సంవత్సరాలకి శని వీళ్ళు కసరత్తు చేసుకొని రెడీ ఉండాలి. ఇంకా ఎవరు? మేషరాశి వారు. సో మేషరాశి వారికి శని పోవాలి అని అంటే ఇప్పుడు 2025 అంటే 2033 సంవత్సరంలో మీ యొక్క ఏలినాటి శని అయిపోతుంది. 2033 జాగ్రత్తగా ఉండండి. ఇంకా నాకు తెలిసి 2000 మేషరాశి వారు ఎందుకు కసరత్తు? ఇటువైపు కుంభం మీనం కూడా ఉంది కదా, వీళ్ళు ఆల్రెడీ నిన్న మునిగిపోయారు కదా, వీళ్ళకేం లేదు ఇప్పుడు. కొంచెం ఎక్స్పీరియన్స్ అయిపోయారు. నిన్న మునిగిన వాళ్ళకి సలేం లేదు. వీళ్ళందరూ కమ్
ఈ ఫేర్వెల్ పార్టీ అయిపోతుంది. సో ఇప్పుడు 2.5 వీళ్ళే సంవత్సరాలు చేయాలన్నమాట. వీళ్ళకి అయిపోయింది, వీళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు అయిపోయినట్టు కుంభరాశి వాళ్ళకి. ఇప్పుడు మీనరాశి కుంభరాశి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళందరూ బీటెక్ స్టూడెంట్, ఇప్పుడు వీళ్ళందరూ సీనియర్లు అయిపోతారు అనమాట. సో ఇప్పుడు ర్యాగింగ్ ఎవరు అంటే కుంభరాశి వాళ్ళు ర్యాగింగ్ చేసే సీనియర్లు అనమాట. ఇప్పుడు సూపర్ సీనియర్స్ కుంభరాశి వాళ్ళు, సీనియర్స్ వచ్చేసి ఎవరు మీన రాశి వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ ఎవరు అంటే మేషరాశి వాళ్ళు అనమాట. ఇంకా ర్యాగింగ్ చేసుకోవచ్చు, మంచిగా ర్యాగ్ చేసుకోవచ్చు. ఎవరైనా మేషరాశి వాళ్ళు ఉంటే ఇప్పుడు వెళ్ళి మకర రాశి వాళ్ళతో ముచ్చట పెట్టండి. ఏమైంది 7.5 సంవత్సరాలు అడిగితే ఫస్ట్ ఏడుస్తారు. పోయేటప్పుడు ఏదైనా ఉంటే ఇట్లాంటిది ఒకటి 250 ml ఏదైనా తీసుకొని పోయి మాట్లాడండి. 250 ml పెడితే కొంచెం వస్తుంది, ఫుల్ బాటిల్ పెడితే మాత్రం ఫుల్ మొత్తం లోపలికి ఎంతంత బయటకు వచ్చేస్తుంది. ఏమేం జరిగినా 7.5 ఓ సినిమా స్టోరీ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళ జాతక పరంగా జన్మ జాతకంలోని శని మంచి ప్లేస్లో ఉన్నా కూడా ఈ ఏలినాటి శనిలోనే వాళ్ళు అనుభవించాల్సిందే అంటారా? ఎఫెక్ట్ ఉంటుందా? కుండలి పుట్టినప్పుడు శని మంచి స్థానంలో ఉంటే ఈ ఏలినాటి శని వచ్చినప్పుడు వాళ్ళకి మంచే జరుగుతుంది. కాకపోతే ఎలా మంచి జరుగుతుంది అని అంటే నాకు జరిగినట్టు, నాకు మంచి జరిగింది. కాకపోతే నా అయిన వాళ్ళందరూ నన్ను నెట్టేస్తే, నేను రోడ్డు మీద పడితే నాకు జ్ఞానం వచ్చి నాకు నేను కష్టపడి సంపాదించుకుని నేను ఒక స్థాయికి వచ్చా. ఇలాంటి మంచి జరుగుతుంది. నా జాతకంలో శని తులారాశిలో ఉన్నాడు, నాకు శని ఉచ్చంలో ఉన్నాడు, శశమాపురుష యోగంలో పుట్టాను నేను. కాబట్టి మా నాన్న చెప్పాడు, నువ్వు రోడ్డు మీద పడ్డప్పుడే నువ్వు జీవితంలో బాగుపడతావురా, నీకు ఆ టైం వస్తుంది అని చెప్పాడు. అదే జరిగింది. మా నాన్న చనిపోయాడు, నేను రోడ్డు మీద పడ్డా. సో మొత్తం అందరూ నాకు కనిపించారు, ప్రపంచం కనిపించింది. అప్పుడు శని నన్ను ఆదుకున్నాడు. ఎట్లా? మొండితనంతో ఆదుకున్నాడు, అంతే. శని మంచే చేస్తాడు, కాకపోతే నీకు పరీక్ష పెడతాడు. నువ్వు ఎగ్జామ్లో పాస్ అవుతేనే, నువ్వు కకృతి పడకూడదు, మెయిన్గా కకృతి పడకూడదు, తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి, నీకు నువ్వుగా నిజాయితీగా ఉండాలి. మళ్ళీ ఎదుటోళ్ళ కోసం నిజాయితీ కాదు, నీ సొంత డైరీలో అబద్ధాలు రాసుకోవద్దు, నీకు నువ్వుగా నిజాయితీగా ఉండు. అప్పుడు తీసుకెళ్ళి నేను అందలం ఎక్కిస్తాడు. అన్ని పరీక్షలు పెడతాడు, నీకు కోరికలు కలిగిస్తాడు, ఈజీ మనీకి అలవాటు పడేటట్టు చేస్తాడు, ఎక్కడో ఒక చోట ఉద్యోగంలో ఇరుక్కుపోయేటట్టు చేస్తాడు, గవర్నమెంట్ జాబ్ లేదని ఇప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ వద్దు అనుకుంటే నీకు అప్పుడు నిన్ను రాజు చేస్తాడు, నిన్ను కింగ్ చేస్తాడు. సో వీళ్ళందరూ వచ్చేప్పుడు నీ దగ్గర కూర్చునేటట్టు చేస్తాడు. నువ్వు అక్కడ ఎక్కడైనా పడిపోయావా, నీ బతుకంతే అక్కడనే ఉండు అంటాడు. నాకు ఇవన్నీ జరిగాయి. నాకు ప్రొఫెసర్గా జాబ్ కూడా ఆపర్చునిటీ వచ్చింది. ఈ టైంలోనే నాకు కష్టం ఉన్నప్పుడు ప్రొఫెసర్గా ఆపర్చునిటీ వచ్చింది. నేను పోయా, ఇంటర్వ్యూ కూడా పోయా. అప్పుడు మా గురూజీ అక్కడ ఉండే, మా సార్ ఏమన్నారంటే, జోషి యువర్ ఓవర్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ జాబ్, యువర్ ఓవర్ క్వాలిఫైడ్. ఇప్పుడు వీళ్ళందరి దగ్గరికి వచ్చిన, నీకు కావాలంటే జాబ్ ఇస్తా, జాబ్ ఏం లేదు. ఇప్పుడు వీళ్ళందరికైనా నువ్వు ఓవర్ క్వాలిఫైడ్, నువ్వు కాకపోతే నువ్వు ఈ ఉద్యోగం చేస్తావు నాకు నమ్మకం లేదు, ఇది నీ కెరీర్, నీ కప్ ఆఫ్ టీ కాదు. ఏదో నువ్వు ఇప్పుడేదో డబ్బులేకి వచ్చినట్టున్నావేమో కానీ ఇది నీ కప్ ఆఫ్ టీ కాదు, నువ్వు వదులుకోవాలి. ఎందుకోసమంటే నిన్ను మేమైతే వదులుకోము, నువ్వే ఆలోచించుకో అని చెప్పి నన్ను సపరేట్గా కూర్చోబెట్టి మాట్లాడాడు మా గురూజీ ఇంటర్వ్యూలో. ఇది వెంకటేశ్వర యూనివర్సిటీకి నేను ప్రొఫెసర్కి వెళ్తే అప్పుడు అది వస్తే నేనే రిజెక్ట్ చేసుకున్నా. సరే సార్ వద్దు అని చెప్పాను. ఎందుకోసమంటే గురువు చెప్పిన మాట వినాలి, ఆయన చెప్పిన మాట వినకపోతే ఇంకెవరు మాట్లాడటం మనం. గురువు అన్నాడు కాబట్టి సరే, నాది వదులుకున్నా కాబట్టి ఇప్పుడు నేను బాగానే సంపాదించుకోగలుగుతున్నా సుమన్ టీవీ మీ అందరి సహకారంతో. సో అందరికీ మెయిల్ చేయగలుగుతున్నాను. అప్పుడైతే కనీసం నేను ఒక 8 మంది 10 మందికి అవైలబుల్ ఉండేవాడినేమో, ఓ 20 మంది స్టూడెంట్స్కి అవైలబుల్ ఉండేవాడినేమో. ఇప్పుడు దాదాపుగా సుమన్ టీవీ ద్వారా 1 కోటి మందికి అవైలబిలిటీలో ఉన్నాం. సో శని అట్లాగే చేస్తాడు. నీకు ఫస్ట్ మంచిగా ఉన్నా ఎక్కడున్నా, ఇప్పుడు ఎవరికి కుంభరాశి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తాడు. వెళ్ళిపోతున్నాడు కదా, ఫేరెవల్ బాయ్ బాయ్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఈ 4-5 చోట్ల ఇరికించడానికి ట్రై చేస్తాడు. మీరు ఈ 5 చోట్ల ఇరకలేదు, పోయిన తర్వాత చేస్తాడు. ఇప్పుడు మీన రాశి వారికి, ఇప్పుడు మకర రాశి వారికి ఈ 5 చోట్ల మకర రాశి వాళ్ళు ఇరుక్కోలేదు అని అంటే వాళ్ళకి ఇప్పుడు లక్ ఇచ్చే టైం ఇది. శని లక్ ఇస్తాడు. ఈ 5 చోట్ల ఎక్కడ కాంప్రమైజ్, మొట్టమొదటిగా స్త్రీని ఇస్తాడు. స్త్రీ లౌల్యంలో పడ్డావు, ఇరుక్కుపోతావు అక్కడనే. లేదా ఉద్యోగ లౌల్యం ఇస్తాడు, ఏదైనా ఉద్యోగంలో ఏదైనా జాయిన్ అయితే మనకి బాగుంటుంది అనుకుంటా, ఉద్యోగంలో ఇరికిస్తాడు, అక్కడికి వెళ్ళిపోయావు అనుకో. లేకపోతే మూడవది ఏది ఈజీ మనీకి అలవాటు పడేటట్టు చేస్తాడు. అంటే కష్టపడకుండా ఇలా చేసుకుంటే అలా డబ్బులు వస్తాయి,
అని ఈజీ మనీకి అలవాటు పడతాడు. కాకపోతే అది క్రైమ్ కిందకి వెళ్ళిపోతుంది. ఎప్పుడో ఒకసారి దొరుకుతావు. ఇప్పుడు దొరకనియాడు, కానీ తను నెగిటివ్లోకి వచ్చినప్పుడు మాత్రం దొరికిస్తాడు. 4వ ఇంట్లోకి రాగానే తీసుకెళ్ళి జైలు వేసేస్తాడు. సో కాబట్టి అదొకటి. ఇంకోటి ఏంటంటే కనుక సోమరిపోతుని చేస్తాడు. బద్ధకము, సోమరిపోతూ, తర్వాత పూర్తిగా వైరాగ్యము, మందుకు అలవాటు పడ్డము, అలా తనను తాను హింసించుకోవడము, చచ్చిపోదామన్న ఆలోచన రావడానికి తీసుకెళ్తాడు. 5వది వచ్చేసి ఏంటంటే కనుక మిత్రద్రోహం, అప్పులకు అలవాటు పడిపోవడం, మిత్రద్రోహాలు చేస్తూ ఉండడం. వాడి దగ్గర అప్పు తీసుకొని జల్సాలు చేసుకొని మళ్ళీ వీడి దగ్గర అప్పు చేసి మళ్ళీ వాడికి ఇచ్చి మళ్ళీ జల్సాలు చేసుకుంటూ మళ్ళీ ఇంకోటి దగ్గర అప్పు చేసి వీడికి ఇచ్చి ఇదే పని ఉంటుందన్నమాట. ఇట్లా శని 5 రకాలుగా ఇరికిస్తాడు. ఈ 5కి ఇరుక్కోకుండా నిజాయితీగా ఉంటూ, నమ్మకంగా ఉంటూ, కష్టపడి పని చేసుకుంటూ, ప్రజెంట్ కరెంట్ మార్కెట్ని సరిగ్గా తెలుసుకుంటూ క్యాష్ ఇన్కాష్ చేసుకుంటే శని అదృష్టాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆ అదృష్టము మకర రాశి వరకు ఉంది. నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా ఏలినాటి శనితోటి ఇబ్బంది పడే వాళ్లకు నేను ఒక పరిష్కారం చెప్తాను, జాగ్రత్త వినండి. ఎందుకోసమంటే ఇవన్నీ జరుగుతున్నాయి కరెక్టే. తర్వాత ఎక్కడొక్కడ కూర్చోబెడతాడు ఏదో. ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ అతను వచ్చి నా దగ్గర ఏడ్చాడు. ఎంత ఏడ్చాడు అంటే 30 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. 30 కోట్లు సంపాదించిన డబ్బంతా క్యాష్ చేసుకొని అన్నీ పెట్టుకొని 30 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఏంటంటే వాడు మీరు 30 కోట్లు ఇట్లా ఇస్తే మీకు ఇట్లా ఇస్తాము అని చెప్పి ఎవడో ఒకడు చేశాడు, నమ్మించాడు. వాడు ఈ 30 కోట్ల కోసం వీడి మీద 3 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. వాడు కూడా దమ్మున్నాడే. వీడి దగ్గర 30 కోట్లు అవడానికి వాడు 3 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. వాడికి ఎన్ని జల్సాలు చేయించాలి, ఏం చేయాలి అన్నీ చేయించేసి వాడు రిచ్ పర్సనాలిటీ అని నిరూపించి వీడి దగ్గర నుంచి 30 కోట్లు కొట్టేశాడు. ఆ సూపర్ మార్కెట్ అని వచ్చి ఏడిస్తే ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఏదో తీసుకెళ్ళి నాకు ఢిల్లీలో తెలుసు కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడిస్తే దొరికాడు వాడు. కాకపోతే వాడు ఆ పాటికి ఖర్చు పెట్టేశాడు. దాదాపు 15 కోట్లు ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెడితే ఆ 15 కోట్ల ఏవైతే 18 కోట్లకు ఆస్తులు ఏవైతే వాడి పేరు మీద రాయించుకున్నాడో అవైతే ఈయన పేరు మీద రాయించేసి మొత్తం 22 కోట్ల వరకు వసూలైంది. 6 కోట్లు మిస్ అయిపోయినాయి. దొరికినాయి. మళ్ళీ యాగము అన్నీ చేయించేసి 3 సంవత్సరాలు కష్టపడితే దొరికేవాడు. అందుకే ఏలినాటి శని వస్తే మాత్రం ఉన్న లిక్విడ్ క్యాష్ మొత్తం తినేస్తాడు. ఏదో ఒకటి ఆశ కలిగిస్తాడు, ఏమో చేస్తాడు. అందుకే లిక్విడ్ క్యాష్ని క్యారీ చేయకూడదు ఏలినాటి శని వచ్చి. అది అంటారు చిన్నదే లిటిగేషన్ ఏం లేదు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాదు, పైసలు ఇయ్యు, మంచి ప్రాపర్టీ 20 కోట్ల ప్రాపర్టీ నీకు 8 కోట్లకే వస్తుంది, 12 కోట్ల ప్రాఫిట్, నేను చూసుకుంటా కదా నీకు ఎందుకు అని అంటాడు. ఎవ్వడేం చూసుకోడు. లీగల్ డాక్యుమెంట్ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అవుతేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. మన హైడ్రా రంగనాథ్ గారు ఉన్నారు కాబట్టి ల్యాండ్ కొనే విషయంలో కానీ, ఈ బ్రోకరేజ్ విషయంలో కానీ, హవాలా విషయంలో కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు డబ్బులు చూపిస్తారు, 500 నోట్లు ఉన్నాయి, 200 నోట్లు ఉన్నాయి, 100 నోట్లు ఉన్నాయి అని వీడియో కెమెరాలు చూపిస్తారు. ఇలాంటి కేసులు నా దగ్గరికి ఎన్నో వచ్చాయంటే తర్వాత కూడా వస్తాడు ఆర్బీఐలో చూపిస్తాడు. ఇవన్నీ నేను ఈ మధ్య చూసిన కేసులు అన్నీ ఏలినాటి శని కేసులే, అందరికి ఏలినాటి శనిలే. ఆర్బీఐలో నాకు 21,000 కోట్లు రావాలండి, ఇదిగో ఆర్బీఐ నుంచి నాకు అప్రూవల్ ఉంది అని చెప్పి ఆర్బీఐది లెటర్ చూపిస్తారు. చూపించి మా దగ్గర ఇరిడియం ఉంది, రష్యాలో డబ్బులు ఉన్నాయి, రష్యా వాళ్ళు ఇరిడియం కొనుక్కుంటున్నారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలి, జస్ట్ ఆర్బీఐకి మేము ఇన్ని డబ్బులు కడితే ఎంత, జస్ట్ 2.5 కోట్లు కట్టాలి అంతే, 1% కమిషన్ కట్టాలి. 1% కమిషన్ అంటే 2,10,00,000 రూపాయలు 1% కట్టాలి. 21 కోట్లు కదా అంత కట్టాలి, కాబట్టి మీరు 2.5 కోట్లు ఇవ్వండి, ఆర్బీఐ కట్టగానే డబ్బులు వస్తే మీకు ఇచ్చేస్తాం అని. అట్లా డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఇంకొకటి వస్తాడు నా దగ్గర, నేను గవర్నర్ అవుతా అంటాడు. నా దగ్గర మొత్తం ఉందండి, నా దగ్గర గవర్నర్ అయ్యేది ఉంది, నాకు కొంచెం డబ్బులు కావాలంటాడు. వాడి గవర్నర్ని చేస్తా అని వచ్చి వాడి దగ్గర 5 కోట్లు తాగారు. వీడవాడు ఎట్లా గవర్నర్ చేస్తాడు అర్థం కాదు. వాడు గవర్నర్ అనేసరికి పాపం వాడు రియల్ ఎస్టేట్ గవర్నర్ అయితే నీకు సంతకం ఉంటుంది, అది ఉంటుంది అంటే అందరు రియల్ ఎస్టేట్ వాళ్ళని ఏది రాజకీయ నాయకుల దగ్గర తీసుకుపోయి వాడు వీడికేమో చెప్పుంటాడు, రాజకీయ నాయకుడికి ఎందుకు లేదు. ఇప్పుడు యువర్ మినిస్టర్, నేను ఒక పర్సన్ని తీసుకెళ్ళాను, పక్కన కూర్చోబెట్టా, మేడం అంతా ఓకే కదా మేడం అంటే ఓకే మీ పని అయిపోతుంది అని మీరు అంటారు. మీకు నేను వేరే పని చెప్పుంటా, ఈయనకేదో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకరోజు దర్శనం కావాలండి, మీ రికమెండేషన్ కావాలని నేను చెప్తాను. మీరేమంటారు, దర్శనం ఏముందని నేను చేపిస్తాను సరే అని మీరు అంటారు. వాడికి నేనేం చెప్తాను, పలానా ల్యాండ్ మైనింగ్ ఉంది, లేదంటే గవర్నర్ పదవి ఉంది, మీరు ఇప్పిస్తున్నారు, మీకు కూడా ఇన్ని డబ్బులు ఇస్తున్నాను వాడికి చెప్పినని నేను చెప్తా. సో తీరా ఏం జరుగుతాయంటే నేను ఓకే ఆ రోజు నేను
మీకు దేవస్థానానికి దర్శనం అంటే ఓకే అన్నా నేను, నాకు అవన్నీ నాకు సంబంధం లేదు, నాకు సినిమా తెలియదు అని స్టోరీ మీరు మాదిరి అంటారు. అయిపోతుంది. అది కథ. సో మళ్ళీ ఇక్కడ వీడికి పోయేటప్పుడు వార్నింగ్ ట్రైనింగ్ ఇస్తారు, మేడం దగ్గర అవన్నీ మాట్లాడద్దు, వాళ్ళ పిఎలు ఉంటారు, మేడంది అంత డిస్క్లోజ్ అయిపోతుంది, ఇలా కానీ ట్రైనింగ్ ఇస్తారనమాట. అవేం మీరు మాట్లాడద్దు, ఎస్ఆర్ నో ఈనండి, అంతే అంతే, ఇంతకు మించి ఏమి ఉండదు అక్కడ అనమాట. సో ఇలాంటి మోసాలు బారిన పడుతూ ఉంటాయి. భయంకరమైన మోసాలు. ఇక మేషరాశి వాళ్ళ విషయానికి వస్తే మేషరాశికి అధిపతి కుజుడు, శనికి కుజుడికి పడదు కాబట్టి సో ఎఫెక్ట్ వీళ్ళకి ఇంకా బాగా ఎక్కువ ఉంటుందని చెప్తూ వస్తున్నారు. భయంకరంగా ఎఫెక్టింగ్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మొన్న ఈ మధ్య ఒకడు 500 రూపాయలు ఇచ్చి 50 లక్షలు తీసుకున్నాడు హవాలా అని చెప్పి. 50 లక్షలు తీసుకొని 500 రూపాయలు చేతిలో పెట్టి, ఇది తీసుకొని మీరు దుబాయ్ వెళ్ళండి మీకు వచ్చేస్తుందని దుబాయ్కి వీడే ఫ్లైట్ బుక్ చేశాడు. వాడు దుబాయ్ పోయి 500 పట్టుకొని ఆడ బుర్జ్ ఖలీఫా దగ్గర నిల్చున్నాడు, ఎవడొస్తాడు అని చెప్పి 5 రోజులు నిల్చున్నాడు, ఎవడు రాలి 500 నోటు దొరికింది వాడికి. సో ఇట్లుంటుంది అనమాట. సో ఇవన్నీ పడకండి. మరి ఈ ఏలినాటి శని నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలను చేయాలంటారు? ముఖ్యంగా ఏలినాటి శని నుంచి బయటపడాలంటే ఒక మాల ఉంటుంది. అంటే నేను లోయర్ క్యాస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, అంటే తక్కువలో మేము అంత డబ్బులు ఖర్చు పెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక మాల ఉంటుంది, కృష్ణ అంగార మాల. ఆ మాల మెడలో వేసుకుంటే ఆ మాల యొక్క బెనిఫిట్ ఏంటంటే, అది మనము మాలను తీసుకొని దోసిట్లో పెట్టుకొని గట్టిగా రబ్ చేసామనుకోండి, మనకి అంగార అంటే బొగ్గు స్మెల్ వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం ఆ మాల తీసుకునేటప్పుడే టక 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 రబ్ చేసేసుకొని స్మెల్ చూడాలి. దాన్ని ఒక 10 సార్లు రోజు ఒకసారి స్మెల్ చూసుకోవాలి. అది మన మెమొరీలో ఉండిపోతుంది. తర్వాత దాన్ని ఎప్పుడు మెడలో వేసుకోవాలి. ఏదైనా నెగిటివ్ రాబోతుంది అని అంటే నీకు అప్పుడు స్మెల్ వస్తుంది. ఆ మాలకు శక్తి ఉంటుంది. అది నేను చాలా చేసి మేము అభిషేకం చేసి ఇస్తాం. ఆ మాలకు శక్తి ఏముంటుందంటే, నెగిటివ్ ఏదైనా తగలగానే, నెగిటివ్ ఆరా తగలగానే ఏమవుతుందంటే దాని నుంచి బయటకు స్మెల్ వస్తుంది. ఒగ్గు స్మెల్ వచ్చింది అని అంటే నీ ఎదురుకు వచ్చినోడు నీ నెత్తిని చేపెట్టడానికి వస్తున్నాడు అని అర్థం. గుర్తుపెట్టేసుకోవాలి. సో దెర్ ఆర్ గోయింగ్ టు సంథింగ్ అని తెలిసిపోతుంది. ఇది కృష్ణాంగారం అలా వేసుకోండి. రెండవది, నేను ఎందుకు ఈ కృష్ణాంగారం అలా ఇస్తున్నాను అంటే, ఇనుము దానం చేయాలి. ఏంటి? ఇనుము దానం చేయాలి. నువ్వు ఇనుము ఎవరికైనా ఇంత దానం చేస్తే ఏ పంతులు తీసుకోడు. నేనేం చేస్తాను అంటే, నీకు ఈ కృష్ణాంగార మాల ఇచ్చి ఆ డబ్బులతోటి అమ్మవారి దేవాలయానికి స్లాబ్ వేస్తున్నాను. ఎంత? 12,000 SFT స్లాబ్ వేస్తున్నా. దానికి నాకు స్టీల్ కావాలి. ఎంత స్టీల్ కావాలంటే నాకు 36 లక్షలు 40 లక్షల వరకు స్టీల్ కావాలి. మీరు కృష్ణాంగారమాలంతా కొనుక్కోండి, నేను ఆ వచ్చే డబ్బులతోటి నేను స్టీల్ తోటి అమ్మవారి గుడికి నేను స్లాబ్ వేసేస్తాను. దీంతో ఏమవుతుంది అని అంటే నాకు ఇబ్బంది కలగదు. ఎందుకోసం అంటే దానం తీసుకున్నాడిని కూడా ఎత్తి కొడతాడు శని, వదిలిపెట్టాడు, అస్సలు వదిలిపెట్టాడు శని. నువ్వు తీసుకున్నావు కదా ఏదో నాకు ఇది చేస్తానంటే, స్వామి నేను తీసుకోలేదు, వచ్చిన డబ్బులు నేను అమ్మవారికి కట్టేసిన, నువ్వు వెళ్ళి అమ్మవారితో డిస్కషన్ చేసుకో అని చెప్తాను నేను. ఎందుకోసం అంటే ఆ డబ్బు నేను ముట్ట. కాబట్టి కృష్ణాంగారం అని ఒకటి తీసుకుంటే మీరు అమ్మవారి గుడికి 1 టన్నో 1 కేజీనో 50 కేజీలో 10 కేజీలో మీరు అమ్మవారి గుడికి డొనేషన్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీరు అమ్మవారి గుడికి ఎంత డొనేషన్ చేస్తారో అది ప్రొటెక్షన్ మీకు, అమ్మవారికి నేను ఒక మీడియర్గా ఉండి నేను లింక్ ఇస్తాను. సో కృష్ణాంగారం మాల వేసుకోండి. లేదు రెండో మార్గం, కొంచెం పై మార్గం, అంటే సంవత్సరానికి ఒక 10 లక్షలకు పైన ఇన్కమ్ ఉండి ఇదేదో మనకి ఇబ్బందులు అవుతున్నాయి, ముందుకు పోవట్లేదు అనుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి ఏంటంటే తిలహోమ తంత్రం. ఇది త్రయోదశి రోజు మాత్రమే చేస్తాం. శని త్రయోదశి వస్తే మాత్రమే చేస్తాం, ఇంకో రోజు చెయ్యం. ఏంటి? తిలహోమ తంత్రము ఓన్లీ శని త్రయోదశి రోజు మాత్రమే చేస్తాం. ఆ డేట్ ఎప్పుడు వస్తుందో నా వెబ్సైట్ చూస్తే ఉంటుంది. నువ్వులతో చేస్తాం, నల్ల నువ్వులతో హోమం చేస్తాం. అది తిలహోమ తంత్రం. ఇది దాదాపుగా 3-4 గంటలు ఉండే యాగం ఉంటుంది. ఈ యాగములో ఇచ్చే 1 రూపాయి కూడా నేను తీసుకోను. యాగానికి డబ్బులు తీసుకుంటాం కానీ నేను తీసుకోను. యాగానికి వచ్చిన వాళ్ళందరికీ అక్కడనే మేము అక్కడ పెడతాము. అక్కడ స్టీలు సిమెంట్ వ్యాపారస్తులు అక్కడనే పెడతాము. వాళ్ళకి అక్కడ డబ్బులు ఇవ్వాలి. అమ్మవారి గుడికి అక్కడనే ఇనుము సిమెంటు స్టీలు డొనేషన్ అక్కడనే చేయాలి. నేను 1 రూపాయి మేము చేతికి తీసుకోము, బ్రాహ్మణులు కూడా తీసుకోరు. మేము కేవలం మంత్రం మాత్రమే చదువుతాం. ఈ 1 యాగానికి డబ్బులు మేము తీసుకోం. మీరు డైరెక్ట్గా స్టీల్ కొనేసి మాకు ఇచ్చేసేయాలి అంతే. స్టీలు లేదా సిమెంట్ లేదా కంకర లేదంటే దేనికైనా సరే గురుజీ మేము దీనికి ఇస్తున్నాం అని చెప్పి ఇవ్వాల్సిందే. దాన్ని చేతికి తీసుకోవడము సంభావన కిందము మేము తీసుకోము, గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే దానికి ఒక కథ చెప్తాను, జాగ్రత్త వినండి. ఎందుకోసం అంటే నాకు కూడా భయమే, శని మహారాజు అంటే అందరూ భయపడతారు.
ఓకే. సో తిలహోమ తంత్రం ఉంటుంది, అది చేసుకున్న తర్వాత నిజామాబాద్లో జరుగుతుంది శని త్రయోదశి రోజు. లేదంటే ఇదే యాగం అరిష్ట నివారణ తంత్రము మార్చి 29వ తారీఖు షష్టగ్రహ కూటమి రోజున జరుగుతుంది, శని మారే రోజే జరుగుతుంది. ఆ రోజు యాగం చేసుకోవాలి, అరిష్ట నివారణ తంత్ర యాగం ఆ రోజు ఉంటుంది, ఆ రోజు యాగం చేసుకోవాలి. యాగము చేసుకొని యంత్రం ఇస్తాం. ఆ యంత్రం ఉంది అంటే శని మహారాజు ప్రొటెక్ట్ చేస్తాడు, ఇబ్బంది పెట్టాడు. కానీ నేను చెప్పిన నియమాలు పాటించాలి. పేదలకు అన్నదానం చేయాలి, అమావాస్య పేదలకు అన్నదానం చేయాలి. నువ్వు ఏ మార్గంలో పోతున్నా ఎక్కడ పోయినా నీకు దీనుడు పేదజనుడు ఎవడైనా కనబడితే వాడికి సహాయం చేయగలిగే శక్తి నీకుంటే ఇమీడియట్లీ వాడికి సహాయం చేయాలి. ఎందుకోసమంటే శని ఆ రూపంలో నీకు పరీక్ష పెడతాడు, అది చేయాలి. మూడవది విద్యాదానం చేయాలి. ఎవరికైనా ఒకళ్ళకి చదువుకుంటున్నారు వాళ్ళకి విద్యాదానం చేయాలి. ఎవరైనా పేదింటి ఆడపిల్లకి పెళ్లి చేయాలి. పేదింటి ఆడపిల్లకు పెళ్లి చేసేటప్పుడు మంగళసూత్రం ఇవ్వడము, నలపూసలు ఇవ్వడము, లేకపోతే ఆ పెళ్లిలో అన్నదానం చేయడము, లేదంటే ఆ పిల్లకి ఏవైనా సరే దీని ఏమంటారు చదివింపుల్లో బీరువానో లేకపోతే పళ్ళెమో ఏవైనా సరే ఇలాంటివి దానాలు చేయాలి. దానం చేసే వాడికి యాగంలో అర్హత, దానం చేయని వాడికి నేను యాగంలో అర్హత ఇవ్వను. ఎందుకోసమంటే శని కష్టాల్లో ఉన్నటువంటి వాడు ఎవడైతే కష్టాల్లో ఉన్నవాడిని సహాయం చేస్తాడో వాడిని శని ఇబ్బంది పెట్టడు, అది బాగా గుర్తుపెట్టుకోండి. పేదవాడు కార్మికుడు, నేను బిచ్చగాడు చెప్పట్లే, అది గుర్తుపెట్టుకోండి. బిచ్చగాళ్ళకి డబ్బేస్తే శని వచ్చి పట్టుకుంటాడు కూడా, అది కూడా గుర్తుపెట్టుకోండి. పేదవాడు, కార్మికుడు, రైతు, దీనజనులు వాళ్ళకి సహాయం చేయాలి. బిచ్చగాడికి భోజనం పెట్టు, అంతకుమించి ఇంకేం చేయకు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఈ నియమాలు మీరు పాటిస్తాను అంటే అరిష్ట నివారణ తంత్రానికి రండి. మార్చి 29వ తారీఖు యాగం చేసిన తర్వాత యంత్రం ఇస్తా. ఆ యంత్రం ఇంట్లో పెట్టుకోండి, రోజు ధ్యానం చేసుకోండి. శివలింగం ఇస్తాను, శివ పూజ చేసుకోండి, శని బాధ రాదు. ఈ కృష్ణాంగార మాల ఇస్తాను, ఆ మెడలో వేసుకున్నారంటే నెగిటివ్ వచ్చినప్పుడు మీకు వాసన వచ్చేస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది, పట్టదు, అయిపోతుంది. అది దానికి మాత్రం నేను భరోసా ఇవ్వగలుగుతాను. కాకపోతే నువ్వు ఎంత ఆ పరీక్ష నెగ్గావు అనేది నీకుంటుంది. అత్యాశకు పోకూడదు, జాగ్రత్తగా ఉండాలి, భారతీయ చట్టాలు చక్కగా పాటించాలి, అంతకుమించి ఇంకేం లేదు. ఇది చేసుకుంటే జీవితం బాగుంటుంది. ఏదేమైనా కర్మ మాత్రం అనుభవించాలి ఆ టైంలో. ఏముంటుంది, గట్టిగా పడే దెబ్బ మెల్లిగా పడుతుంది, అంతకుమించి ఏం లేదు. కానీ పడాల్సింది పడుతుంది. కాకపోతే ఈ శని త్రయోదశి యాగమైన తర్వాత మాత్రం నదీ స్నానం ఉంటుంది. నదీ స్నానం చేసిన తర్వాతనే పోవాలి, అన్నిటికీ రెడీ అయితేనే రండి, లేకపోతే రావద్దు. నదీ స్నానం చేయాలి, 2 జతల బట్టలు తెచ్చుకోవాలి. మార్చి 29వ తారీఖు యాగం ఉంటుంది, యాగం అయిన తర్వాత నదీ స్నానం చేయాలి. తర్వాత అందరికీ కూడా ఒక అడ్రస్ చెప్తాము, అక్కడికి మీరు వెళ్ళి జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, అష్టముఖి కోనేరు ఉంటుంది, ఆ అష్టముఖి కోనేరులో కూడా వీలైతే స్నానం చేయండి, దర్శనం చేసుకోండి. ఇవన్నీ కూడా చేయండి, మీ జీవితం బాగుపడుతుంది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరెవరికి ఏలినాటి శని ఉన్నా ఈ డేట్ నోట్ చేసి పెట్టుకోండి. శని త్రయోదశి ఎక్కడుందో, శనివారం త్రయోదశి ఎప్పుడుందో క్యాలెండర్లో రౌండ్ చేసి పెట్టుకోండి. ఎవరు? కుంభ, మీన, మేష, మార్చి 28 వరకు మకరం. తర్వాత అర్ధాష్టమ శని ఉన్నటువంటి ఎవరు అంటే మార్చి 29వ తారీఖు తర్వాత ధనుసు రాశి, తర్వాత అష్టమ శని ఉన్నటువంటి సింహరాశి. వీళ్ళందరూ కూడా కలిసి మీరందరూ క్యాలెండర్లో శని త్రయోదశి నోట్ చేసి పెట్టుకోండి. జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము గూగుల్ మ్యాప్లో రెడీ చేసి పెట్టుకొని సేవ్ చేసుకోండి. ఆ రోజుటికి రిమైండర్ పెట్టుకోండి. శని త్రయోదశి రోజున నిజామాబాద్ జిల్లాలో జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకి శని త్రయోదశి రోజు వెళ్ళి స్నానం చేసి అక్కడ అందరికీ అన్నదానం చేయడము, ఇది సంకల్పం పెట్టుకోండి. చేయగలిగితే శని బాధ నుంచి విముక్తులవుతారు. లేదంటే శని సింగ్నాపూర్కి వెళ్ళండి, ఇంకా నాకు తెలిసి చాలా దేవస్థానాలు ఉంటాయి. నా అనుభవపూర్వకంగా నేను నా చిన్నప్పటి నుంచి నేను చూసి లాభ పొందిన దేవస్థానం అయితే జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, నా అనుభవపూర్వకంగా చెప్తుంది. అక్కడికి వెళ్ళండి. లేదా ఇంకొకటి ఉంటుంది, ఏది? తిరుమల తిరుపతి దేవస్థానము. కొండ ఎక్కడమే, మీరు ఎంతగా కష్టపడి ఆ కొండ, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తిరుమల కొండ ఎక్కాలి, నీకు అదృష్టం రావాలి, బాగుండాలి అంటే ఎప్పుడు ఎక్కాలి తెలుసా? తెల్లవారుజామున 3:30 నుంచి స్టార్ట్ చేయాలి, బ్రాహ్మీ ముహూర్తంలో. ఒకటి ఈ సీక్రెట్ గుర్తుపెట్టుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లు తెల్లవారుజామున 2:30, 3 గంటలకి ఆ సమయంలో మీరు స్టార్ట్ చేసి
అలిపిరి దాటాలి, అలిపిరి కొండ దాటి ఆ లైట్స్ ఉంటాయి కదా, గోపురం, గాలి గోపురము, అది దాటేసరికి మీ యొక్క టైం 4 ఉండాలి అక్కడికి. 4 నుంచి 6 గంటల మధ్యన మీరు ఆ దారిలో వెళుతూ ఉంటే మిమ్మల్ని దేవతలు పలకరిస్తారు. నేను గ్యారంటీగా చెప్తున్నా, నా అనుభవము, నాకు అనుభవం చెప్తాను వినండి. నేను ఫస్ట్ టైము చిన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంకి ఎక్కాలని మా నాన్నగారితో కలిసి వెళ్ళేటప్పుడు నాకు సైలెన్సర్ తలిగి, బైక్ సైలెన్సర్ తలిగి నా యొక్క కాలి యొక్క పిక్క మొత్తం కాలిపోయింది నాకు. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నా. అప్పుడు మా నాన్న అన్నాడు, నువ్వు నడుస్తావురా, నేను తీసుకెళ్తా అని చెప్పి మా నాన్న తీసుకెళ్ళాడు. ఈ సీక్రెట్ మా నాన్నగారికి తెలుసు. అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ చిరుతపులు తిరుగుతున్నాయని చెప్పి 4 గంటలకు ఓపెన్ చేసేవాళ్ళు, 3:30కి ఆ టైంలోనే ఓపెన్ చేసేవాళ్ళు. సో మా నాన్నగారు రికమెండ్ చేసి పొద్దున్నే అందరికన్నా ముందే పరిచయం కాబట్టి మేము ఎక్కుకుంటూ వెళ్ళిపోయాం. నన్ను వదిలేశాడు మా డాడీ, నువ్వు వెళ్ళి ఒక్కడు వెళ్ళి ఏం కాదని చెప్పి. నాకు జాతకం తెలిసేమో మా నాన్నకి, వాళ్ళందరిని వదిలేసి నేను ఒక్కడే ఎక్కుంటూ వెళ్ళాను. నేను గాలిగోపురం దగ్గర నాకు ఒక పెద్ద ఆయన కనబడి నన్ను ఏవో ప్రశ్నలన్నీ అడిగారు. అప్పుడు నాకు కొంచెం సంస్కృతం వస్తుంది కాబట్టి ఇదంతా జరిగింది. నేను వెనకకి తిరిగి చూస్తే ఆయన కనబడలేదు. ఏటో పోయాడేమో అనుకో, చిన్నపిల్లాండి అప్పుడు, నాకు ఎంత 12 ఏళ్ళు అప్పుడు అనుకుంటా. తిరిగి చూస్తే ఆయన కనబడలేదు. కొండపైకి ఎక్కిన తర్వాత, అప్పటి వరకు నాకు సెప్టిక్ అయింది, అది కొండపైకి వెళ్ళిన తర్వాత చూస్తే నా పుండు మొత్తం గాయమంతా మారిపోయింది. సెప్టిక్ లేదు, ఏం లేదు, మొత్తం మాయమైపోయింది. ఆ రోజు నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. కాకపోతే మా నాన్న నాకు మంత్రం చెప్పాడు, అదే మంత్రం చదువుకుంటే ఎక్కన్నాడు, ఏది వెంకటేశానము శ్రీనివాసానము, వెంకటేశానము శ్రీనివాసానము, ఇదే మంత్రం అనుకుంటూ ఎక్కువ, వెనక్కి తిరిగి చూడకు, ఏం భయపడకెళ్ళు అన్నాడు. నేను ఒక్కడినే కొండెక్కా. ఆ రోజు ఫస్ట్ కొండెక్కింది నేనే. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, తిరుమల కొండ మీరు ఎవరెక్కినా మీరు చిట్ట చివరన ఏదైతే కనుక స్వామివారి సన్నిధానానికి మీరు రీచ్ అవుతారో అక్కడ గంధర్వులు దేవతలు అక్కడ కూర్చొని ఉంటారు. ఎవరెవరు కొండెక్కారో వాళ్ళ యొక్క పేరు అక్కడ రాసుకుంటారు. కొండ ఎక్కిన ప్రతి ఒక్కళ్ళ పేరు నమోదు చేయబడుతుంది. మీకు తెలియదేమో, గంధర్వులు అక్కడ కూర్చొని రాస్తారు, స్వామివారు ఎవరెవరు కొండెక్కారని రాసుకుంటారు. నా దృష్టిలో ఆ రోజు కొండపైకి ఎక్కిన దాంట్లో ఆ రోజు బుక్లో ఫస్ట్ పేరు నాది ఉంది. ఎందుకోసం ఆ రోజు కొండ ఫస్ట్ ఎక్కింది నేనే. కాబట్టి అలా కొండని ఫస్ట్ ఎక్కడానికి ట్రై చేయండి. కొండ ఎక్కేటప్పుడు కూల్ డ్రింకులు తాగొద్దు, అన్నం తినొద్దు, వీలైతే పండ్లు తినండి, కొంచెం కొబ్బరి నీళ్ళు తాగండి, కానీ అన్నం తినకూడదు, ఉప్పు కారం తగలకూడదు. ఉప్పు కారం పెట్టుకొని అవి తిని ముచ్చట్లు పెట్టుకుంటూ కొండెక్కితే ఏం ఫలితం దొరకదు. అది పిక్నిక్ లాగా అవుతుంది. అది నీకు డివోషనల్ జర్నీ కింద రాదు. కొండెక్కేటప్పుడు నువ్వు ఆధ్యాత్మికత, వెంకటేశ్వర స్వామి నామం చదువుకుంటూ ఎక్కువ, ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క నామం చదువుకుంటూ ఎక్కువ, దేవతలు నీతో పాటు నడుస్తారు, నీకు అనుగ్రహిస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. తిరుమల కొండ చాలా పవర్ఫుల్. ఏలినాటి శని ఉండేటువంటి వాళ్ళు తిరుమల కొండ ఎక్కాల్సిందే. 7 సంవత్సరాలు ఎక్కాలి. 7.5 సంవత్సరాలకి 7.5 సంవత్సరాలు తిరుమల కొండ, సంవత్సరానికి ఒక రోజు పక్కా ఎక్కాల్సిందే. అది కూడా ఈ టైంలో ఎక్కండి. శనివారం ఎక్కితే ఇంకా సూపర్. శుక్రవారం నైట్ స్టార్ట్ చేయాలి, తెల్లవారేసరికి శనివారం అక్కడ ఉండాలి. కొండ ఎక్కిన తర్వాత ఏం చేయాలి మరి? స్వామివారి దర్శనం చేసుకుంటావుగా, చేసుకో. శనివారం రోజు రాత్రి ఏం చేయంటే, రాత్రి అర్ధరాత్రి 12:30కి 1 గంటలకి స్వామివారి దేవాలయం అంతా కడుగుతూ ఉంటారు. అప్పుడు గుడి చుట్టూ ఉన్న బ్యారికేడ్స్ అన్నీ తీసేస్తారు. అక్కడ స్వామివారి యొక్క మహాప్రాకారం చుట్టూ 27 ప్రదక్షిణలు చేయి. 27 అంటే 27 ప్రదక్షిణలు చేయి. నీ జీవిత కాలానికి, ఆ సంవత్సరానికి ఇంకా నీకేం రాకుండా స్వామివారు కాపాడతారు. 27 ప్రదక్షిణలు, ఇది మిస్ అవ్వద్దు. ఏది ఏలినాటి శని ఉండే వాళ్ళందరూ కూడా. ఇంకోటి, తప్పకుండా ఏలినాటి శని ఉన్నటువంటి వారు ఈ 7.5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒకసారి తిరుమలలో కొన్ని తీర్థాలు ఉంటాయి. కుమార తీర్థము, తుంబురు తీర్థము, హయగ్రీవ తీర్థము, రామకృష్ణ తీర్థము, ఇలా కొన్ని తీర్థాలు ఉంటాయి. లక్ష్మణ తీర్థము, కొన్ని తీర్థాలు ఉంటాయి. ఆ తీర్థాల్లో తప్పకుండా వెళ్ళి స్నానం చేయండి. చేస్తే ఇంకా మీకు అరిష్టాలన్నీ దూరం పోతాయి, శని బాధ ఉండదు. కపిల తీర్థంలో పక్కా స్నానం చేయాలి. తిరుమల స్వామి దేవస్థానం ఏంటంటే ఆకాశ గంగలో వెళ్ళాలి, అక్కడ స్నానం చేయాలి. తర్వాత జాబాలి తీర్థం వెళ్ళాలి, అక్కడ స్నానం చేయాలి. జాబాలి తీర్థంలో మీకు వీలైతే ఎన్ని గెలలు దొరికితే అన్ని గెలలు అరటి పండ్లు తీసుకెళ్ళి
కోతులకు పెట్టండి జాబాలి తీర్థంలో. పండ్లు మాత్రమే, నో బిస్కెట్స్, నథింగ్, పండ్లు మాత్రమే. జామ పండ్లు కానీ అరటి పండ్లు కానీ కిందికి వెళ్ళేటప్పుడే కారులో తీసుకొని వెళ్ళండి. జాబాలి తీర్థంలో పండ్లు అక్కడ ఇచ్చేసేయండి. జాబాలి తీర్థము ఆంజనేయ స్వామి క్షేత్రం, అది. అక్కడ మీరు కోతులకు ఏమైనా పెట్టారు అంటే ఇంకా సూపర్, ఇంకా ఆయన ఆదుకుంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రకృతికి మనం ఎక్కడ ఏం చేసినా, ప్రకృతికి మనం ఎక్కడ ఏం సహాయం చేసినా కార్యకారణ సంబంధం ఉంటుంది. కాశ్మోరా ఏంటి, కార్యకారణ సంబంధం ఉంటుంది. మీరు ఎక్కడో ఎవరికో ఏదో అన్నం పెడితే మీకు ఎక్కడో ఒక చోట అది పాజిటివ్ రూపంలో వచ్చి మిమ్మల్ని ఆదుకుంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో దీనికి కొనసాగింపుగా ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే ఈ శని బాధల నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది? శ్రీమాత్రే నమః. ఏలినాటి శని 2025 సంవత్సరానికి మార్చి 28వ తారీఖు తర్వాత ఏలినాటి శని మేషరాశి వారికి ప్రారంభమవుతుంది. కాబట్టి మార్చి 28, 2020 తర్వాత ఏలినాటి శని ప్రభావం ఎవరెవరికి ఉంటుంది అని అంటే 3 రాశులకు ఉంటుంది. కుంభరాశి, మీనరాశి, మేషరాశికి ఉంటుంది. అర్ధాష్టమ శని ధనుసు రాశికి ఉంటుంది. అష్టమ శని సింహరాశి వారికి ఉంటుంది. కాబట్టి ఈ ఏలినాటి శని సంబంధించిన దానికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక కథా వివరణ కూడా ఉంది. పౌరాణిక గాథల్లో ఇప్పటికీ చెప్పుకుంటారు ఏలినాటి శనికి సంబంధించి. పూర్వకాలము శనిగ్రహము, శని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి లోపలికి శని అడుగుపెట్టి, అందులోనూ వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రము 2వ పాదం స్టార్ట్ అవుతుంది, అక్కడి వరకు ఓకే. కానీ రోహిణీ నక్షత్రం లోపలికి అడుగు పెట్టగానే క్షామము అంటే వర్షాలు పడవు. ఇంకా 2.5 సంవత్సరాలు వర్షాలు పడవు. ఎప్పటి వరకైతే శని రోహిణీ నక్షత్రంలోకి వస్తాడో విపరీతమైన కరువు, రోగము, క్షామము, దుఃఖము, ప్రాణ నష్టము, అగ్ని ప్రమాదాలు, వాతము అంటే తీవ్రమైన తుఫాన్లు, ఇవన్నీ వస్తాయి. మనుషులు రోగాల పీడబడిపోతారు. దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో అప్పటి కాలంలో విక్రమార్కుడి యొక్క కాలంలో ఇదే పరిస్థితి వచ్చింది. రాబోయే కాలము చాలా దారుణంగా ఉంది. ప్రజలకు నష్టం జరగబోతుంది. కాబట్టి దీనికోసం అని చెప్పి పరిహారం చేయాలి అని చెప్పి జ్యోతిష్ శాస్త్ర పండితులు విక్రమాదిత్యుడికి చెప్తారు. విక్రమాదిత్యుడు మరి ఏం చెయ్యాలి అని అడుగుతారు. ఏముంది, 7.5 అడుగుల ఎత్తున్నటువంటి ఇంద్రనీలమణి కావాలి. ఏంటి, 7.5 అడుగుల ఎత్తున్న ఇంద్రనీలమణి కావాలి అంటారు. 7.5 అడుగుల ఎత్తు ఇంద్రనీలమణి ఎక్కడుందబ్బా అంటే తెప్పిస్తాం. బ్రెజిల్ నుంచి తెప్పించారు అప్పట్లోనే 7.5 అడుగుల ఇంద్రనీలమణి తెప్పించి, ఇంద్రనీలాలన్నీ కూడా కలిపి ఒకే దగ్గర దొరకదు. ఇంద్రనీలమణి ఒకే దగ్గర దొరకదు, ఇంత దొరుకుతాయి. అవి అన్నీ కలిపి 7.5 అడుగుల ఎత్తు ఇంద్రనీలమణితో ఉన్న శని విగ్రహం తయారు చేసి అది అందరికీ కనబడ్డానికి. మళ్ళీ ఇంకొకటి చిన్న శని విగ్రహం, ఇంతే ఉంటుంది అనమాట. ఇంతది శని విగ్రహం ఒకటి. ఆ శని విగ్రహం ఎలా ఉంటుంది అని అంటే, ఆయన కాకి మీద కూర్చుంటాడు, విల్లు పట్టుకుంటాడు, 2 వేళ్ళు చూపిస్తాడు. ఆయన బాణం పట్టుకుని 2 వేళ్ళు చూపిస్తాడు. ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి, చాలా తీవ్రతరమైన దృష్టితోటి ఉంటాడు. అలా ఏలినాటి శని దానికి సంబంధించి ఇంద్రనీలమనుడు, తర్వాత కెంపులతో ఉన్న కళ్ళు అలా చేసి అప్పట్లో తయారు చేశారు. చేసి యాగం చేశారు. ఏం యాగం అంటే, ఈ యొక్క శనిగ్రహం 2.5 సంవత్సరాలు మేషరాశిలో ఉన్నప్పుడే చేయాలి యాగం. 2.5 సంవత్సరాల యాగం ఉంటుంది. చేసి వృషభ రాశి లోపలికి ప్రవేశించే సమయానికి ఈ యాగము పరిసమాప్తం అవ్వాలి. రోహిణి నక్షత్రంలో వచ్చేసరికి పరిసమాప్తం అవ్వాలి అని అంటారు. సరే మంచిదే, చేయండి అని అన్నారు. దీనికి బ్రాహ్మణులందరికీ కూడా మీరు అగ్రహారాలు దానం చేయాలి, ఇన్ని గోవులు కావాలని ఏదో సంఖ్య చెప్తారు. అన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు. అన్ని గోవుల నుంచి నెయ్యి తీసుకొని మహాద్భుతమైన యాగం చేశారు. ఇప్పటికీ ఆ యాగక్షేత్రము మనకి ఉజ్జయినిలో ఉంటుంది. ఆ యాగక్షేత్రం ఉజ్జయినిలో కుంభమేళ జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు అక్కడ ఉంటుంది. అక్కడ ఈ యాగం జరిగిన తర్వాత యాగమంతా అయిపోయింది. కానీ యాగ ఫలితాన్ని ఎవరో ఒకళ్ళు దానం తీసుకోవాలి. ఒక ఋత్వికుడు దానం తీసుకోవాలి. దానం తీసుకోకపోతే ఎవరైతే యాగం చేసిన అతనికి ఫలితం రాదు, దానం ఇవ్వకపోతే. అప్పుడు పండితులందరికీ దానం ఇవ్వడానికి ఏం దానం ఇవ్వాలి అని అంటే, ఈ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం తర్వాత ఒక పెద్ద బండెడు, దాని లోపల నూనె బాండి ఉంటుంది. నూనె బాండి లోపల దాంట్లో
ఇనుప బాండి ఉంటుంది. ఇనుప మూకుడు లోపల నూనె వేసి అందులోపల బంగారం 10 కిలోల బంగారం వేసి దాన్ని దానం తీసుకోవాలి. కింద ఉప్పు పెట్టాలి, పెద్ద ఉప్పు పెట్టి బంగారం తీసుకోవాలి. తర్వాత ఆ బ్రాహ్మణుడికి నల్లటి గొంగడి వస్త్రం కప్పాలి. కప్పి ఈ యొక్క శని విగ్రహాన్ని దానం చేయాలి, తీసుకోవాలి అనేసరికి దాంతోపాటు వాళ్ళకి ఒక 100 ఊర్లు అగ్రహారాలు దానం చేయాలి గోవులతో పాటు. ఇది దానం చేయాల్సింది. వీళ్ళు ఇష్ట చూసరికి ఎవరికైనా నాకు కావాలి అని అంటారు కదా. అందరు కూడా నాకు కావాలి, నేను తీసుకుంటా అందరు చేతులు ఎత్తారట. ఎత్తేసరికి అప్పుడు శని యొక్క ఛాయ నీడ కనబడి శని నీడ ప్రశ్న వేశారట, ఎవరు యోగ్యులు దీనికి తీసుకోవడానికి అంటే శని అప్పటికి 3 వేళ్ళు చూపించారట. 3 వేళ్ళు చూపించేసి 3 వేళ్ళు ఎందుకు చూపించారు, ప్రశ్న వేయండి అనేసరికి మళ్ళీ ప్రశ్న వేశారట. ప్రశ్న వేస్తే ఎవరైతే బ్రాహ్మణుడు త్రికాల సంధ్యావందనము సమయానికి చేస్తాడో అతనికి దానం ఇవ్వాలన్నారట. అనేసరికి అందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారట. త్రికాల సంధ్యావందనం చేస్తా, నువ్వు చేస్తావు, నేను అందరు త్రికాల సంధ్యావందనం లేరు, ఎవరు కూడా త్రికాల సంధ్యావందనం లేకపోయేసరికి ఒక 10 మంది తేలారు. 10 మంది మేము త్రికాల సంధ్యావందనం చేస్తాం, మేము తీసుకుంటాం అన్నారు. దాంట్లో త్రికాల సంధ్యావందనం చేస్తాం అనేసరికి అప్పుడు మళ్ళీ ప్రశ్న వేశారట. అవి ఈ 10 మంది ఓకే, ఈ 10 మందిలో ఎవరికి ఇవ్వాలి అని అంటే మళ్ళీ వచ్చిందట ముహూర్తం. ఏంటంటే ముహూర్త కాలానికి త్రికాల సంధ్యావందనంలో అర్ఘ్యం వదలాలి, అలా అర్ఘ్యం వదలకపోతే వేస్ట్ అని అడిగి ఈ 10 మందిని అడిగారట, నువ్వు ఏ ముహూర్తానికి అర్ఘ్యం వదులుతావు, మధ్యాహ్నం ముహూర్తం అని అడిగితే మధ్యాహ్న ముహూర్తము 12 నిమిషాలు ఉంటుంది, 12 నిమిషాల వ్యవధిలోనే వదలాలి, లేకపోతే అది మధ్య ముహూర్తం కాదు, అది మధ్య లగ్నంలో వదలాలి. సూర్యుడు మధ్య స్థానంలో ఉన్నప్పుడు 12 నిమిషాల్లో అర్ఘ్యం వదలాలి. ఆ 12 నిమిషాలే సంధ్యావందనం చేయాలి. అది జ్యోతిష్ శాస్త్ర పండితులకే తెలుస్తుంది. ఆ రోజు క్యాలిక్యులేషన్ వేసుకోవాలి, సూర్యోదయ సూర్యాస్తమాలకు మధ్య లగ్నం వెతకాలి. సో అది ఎవరు చేస్తారు అని అంటే అందరూ విత్డ్రాల్ అయిపోతే ఒక్కడన్నాడు, నేను రోజు లెక్క వేసుకొని చేసుకుంటాను, నా ఇంట్లో ఛాయా యంత్రం ఉంది. ఛాయా యంత్రం అంటే సూర్యుడి యొక్క గమనం చూపించేది. ఆ ఛాయా యంత్రం మీకు అన్నవరం వెళ్తే కనిపిస్తుంది, గడి యంత్రం ఉంటుంది అన్నవరంలో ఒకటి ఉంటుంది, మీరు టైం చూసుకోవచ్చు, మీరు అక్కడ ఇట్లా త్రికోణాకారంలో ఉంటుంది. సో అట్లా ఆ యంత్రం నా దగ్గర ఉంది, నేను ప్రతిరోజు ఆ యంత్రం చూసి నేను అర్ఘ్యం వదులుతాను అన్నారట. అప్పుడు శని అప్పుడు అన్నారట, మరి ఇతనికి దానం ఇవ్వచ్చా స్వామి శనిదేవ చెప్పండి అని అంటే ఇలా నీడలో ఇలా సింబల్ కనిపించిందట. అవును అని సింబల్ కనిపించింది. ఇలా సింబల్ కనిపించిన తర్వాత మళ్ళీ 2 దీనికైంది, మళ్ళీ 2 చూపించాయట. మళ్ళీ ప్రశ్న వేశారట, ఈ 2 ఏంది అంటే 2 ముహూర్త కాలము లోపల వరకు మాత్రమే అతనికి పుణ్య ఫలితం ఉంటుంది. ఏది, నన్ను నుంచి అతను కాపాడుకోవడానికి 2 ముహూర్తాలు, ఒక ముహూర్తం అంటే 48 నిమిషాల కాలం, 2 ముహూర్తాలు అంటే 48 + 48 అంటే 2 ముహూర్త కాలము లోపల ఇతను క్షిప్రా నదిలో స్నానం చేయాలి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు ఏమని, నేను ఈ శని దానం తీసుకుంటాను, నాకు మీరేం చేయాలంటే ఇది ఎక్కడ భోపాల్లో జరిగింది ఈ యాగం. ఇది భోపాల్లో విక్రమాదిత్యుడు పరిపాలించింది భోపాల్లో. సో భోపాల్ నుంచి ఉజ్జయిని వరకు రావాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 130 కిలోమీటర్లు. ఒక గుర్రము నాన్ స్టాప్గా రథం మీద 5 గుర్రాలు నాన్ స్టాప్గా ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా 10 కిలోమీటర్లు పరిగెడతాయి, అంతకుమించి మళ్ళీ అవి అలసిపోతాయి. సో నాకు 10 రథాలు సిద్ధం చేయండి, 20 రథాలు సిద్ధం చేయండి. 5 కిలోమీటర్లకు ఒక గుర్రం అక్కడ అలసిపోయి ఆగిపోయింది అని అంటే నేను ఇంకో రథం ఎక్కుతా. నేను క్షిప్రా నదిలో మునగాలి, ఉజ్జయిని లోపల క్షిప్రా నదిలో వెళ్ళి నేను మునగాలి. నేను మునుగుతే తప్ప నన్ను శని పట్టుకోడు, నేను క్షిప్రా నదిలో మునిగితే శని బాధ నాకు తగలదు అని చెప్పగానే సరే సిద్ధం చేశారు, రథాలు అన్నీ సిద్ధం చేశారు. గడపకు లోపల ఇతను ఇలా తీసుకున్నాడు, ఇలా తీసుకోగానే నీడ స్టార్ట్ అయింది, ఈయన వెంటబడ్డం. ఇది శనిగ్రహం 7.5 అడుగుల ఇంద్రనీలమణికి సంబంధించిన నీడ ప్రారంభమైంది ఈయన పట్టుకోవడానికి. కదా ఈయన ఎక్కేశాడు, ఇంకా ఆ నీడ పట్టుకోవడానికి వస్తుంది, గుర్రాల మీద వెళ్తా ఉన్నారు, వెళ్ళి ఆఖరికి ఇంకా క్షిప్రా నదిలో మునుగుదాము, ఇంకొక 20 అడుగులు వేస్తే మునుగుదాము అనుకున్న లోపల పట్టేసుకున్నాడు శని. పట్టుకోగానే మొత్తము వెంట్రుకలన్నీ ఊడిపోయి ఆ వికృతమైన రూపము గూని వచ్చేసి శరీరంలో నుంచి అంత చీము కారి అతను అంగవైకల్యం పొందేశాడు బ్రాహ్మణుడు. ఆ స్థితి నుంచి అతను ఆ క్షిప్రా నదికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. సమయం పట్టి మెల్లిగా పాక్కుంటూ నన్ను ఎవరు ముట్టకూడదని చెప్పాడు అతను. అదే ఆ ఇంద్రనీలమణ్ణి పట్టుకొని
వెళ్ళి క్షిప్రా నదిలో మునిగితే శని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టిన తర్వాత శని ఆకాశవాణి వచ్చి, అప్పుడు ఈ వింత చూడ్డానికి ప్రజలందరూ వచ్చేసారు అక్కడ చూడ్డానికి. అసలు ఈ వింత చూద్దాం, ఎందుకు ఇట్లా ఇదంతా ఇంత జరుగుతుంది అని ప్రజలందరూ వస్తే అప్పుడు శని ఆకాశవాణి చెప్పాడు, ఇదే క్షిప్రా నది తీరంలో నా 7.5 అడుగుల ఇంద్రనీలమని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయండి. రాబోయేది కలికాలం. ఈ కలికాలం, ఈ శాలివాహన శకం ప్రారంభమవుతుంది, విక్రమార్కుడి కాలం ముగుస్తుంది. ఆ కాలానికి నేను పూర్తిగా రాతిగా మారిపోతాను. నేను ఇక్కడ ఈ ఇంద్రనీలమణికి సంబంధించి 7.5 అడుగుల ఈ యొక్క విగ్రహానికి క్షిప్రా నదిలో స్నానం చేసి ఎవరెవరైతే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో ఇక్కడ స్నానం చేసుకొని అభిషేకం చేసుకొని నా అనుజ్ఞతోటి మహాకాల్ లోపలికి ఎంటర్ అవుతారో, నేను క్షేత్రపాలకుడు, ఉజ్జయినికి క్షేత్రపాలకుడు శనిశ్చరుడు కాబట్టి వెళ్ళి ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుని దర్శనం చేసుకొని భస్మహారతి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళని నేను ఇబ్బంది పెట్టను అని అప్పుడు శని చెప్పాడు. అందుకే ఇప్పటికీ ఉజ్జయినిలో మనం వెళ్ళేటప్పుడు క్షిప్రా నది బ్రిడ్జ్ వస్తుంది, అక్కడ శనేశ్వరుడి గుడి ఉంటుంది. అక్కడ శనేశ్వరుడికి దండం పెట్టుకోవాలి, దీని లోపలికి పోయేటప్పుడు దండం పెట్టుకొని స్వామి ఆజ్ఞ ఇవ్వండి, మేము మహాకాల దర్శనం పోతున్నామని చెప్పి ఆజ్ఞ ఇవ్వాలి. మహాకాలుడు అంటే అర్థమైంది కాలము, కాలమునకు అతీతమైనటువంటి వాడు. కర్కరేఖ మీద ఉంటుంది ఉజ్జయిని క్షేత్రం. అక్కడికి ఎవరైతే వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటారో వాళ్ళ టైం ల్యాబ్స్ లోపలికి వెళ్ళిపోతారు. అంటే ఇంక వాళ్ళకి ఏం పట్టదు. ఇంకా టైం ల్యాబ్స్ అంటే తెలుసు కదా, మనం సినిమాలు చూస్తాం కదా, సడన్గా ఏదో టైం నొక్కుతాడు, ఆ బాల్ తీసుకెళ్ళి 6/8 చేస్తాడు చూడు, సేమ్ అట్లా టైం ల్యాబ్స్ లోపలికి వెళ్ళిపోతాం మనం. సో ఇంకా శని బాధలు ఈతి బాధలు ఏమీ రావు. అందుకే ఏలినాటి శని ఉన్నటువంటి వారు తప్పకుండా ఉజ్జయిని క్షేత్రం వెళ్ళాలి. స్వామివారిది భస్మహారతి అని తెల్లవారుజామునే ఉంటుంది, అది మీరు ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. భస్మహారతి దర్శనం, భస్మహారతి చూడాలి, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు భస్మహారతి చూడాలి, క్షిప్రా నదిలో స్నానం చేయాలి, అక్కడ శనేశ్వరుడికి దండం పెట్టుకోవాలి, అక్కడ ఘట్కాళి అని అమ్మవారు ఉంటారు, ఆ అమ్మవారి దర్శనం చేసుకోవాలి. తర్వాత ఉజ్జయిని క్షేత్రానికి దగ్గరలోనే అమ్మవారి యొక్క క్షేత్రం ఉంటుంది, కాళీ అమ్మవారి క్షేత్రం ఉంటుంది, ఆ అమ్మవారికి దర్శనం కూడా చేసుకోవాలి. ఫస్ట్ మహాకాళేశ్వర దర్శనం అయిన తర్వాతే శనేశ్వర దర్శనం. మహాకాళుడి దర్శనం అయిన తర్వాతనే అన్ని. ఎక్కడైనా అన్ని దర్శనం అయిన తర్వాత అక్కడ అంటారు కాదు, ఉజ్జయినికి వెళ్తే ఫస్ట్ మహాకాళుడి దర్శనం చేసుకోవాలి. ఆయన రాజా అంటారనమాట, మహాకాళికి రాజా అంటారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకొని ఈది బాధలను వదలడం దండం పెట్టుకొని ఆడ వీలైతే అందరికీ అన్నదానము లేదంటే చపాతీలు అన్నము ఏదో ఒకటి దానం చేయాలి. నేను కూడా చెప్తున్నా, ఎక్కడికి పోయినా అన్నదానం చేయడం నేర్చుకోండి. ఎంత అన్నదానం చేస్తే అంత మీ కర్మ ఫలితం అంతా నశించిపోతుంది. ఒకటి గొప్పది ఏంటంటే, అన్నదానం గొప్పతనం ఏంటంటే, మీరు అన్నం దానం చేసిన తర్వాత వాడికి కర్మ ఫలితం అంటదు, మీ కర్మ పోతుంది కానీ వాడికి అంటదు. ఎందుకోసం అంటే అగ్ని, వైశ్వానర అగ్ని దహించేస్తాడు దాన్ని. కాబట్టి తిన్నోడికి నష్టం లేదు, ఇచ్చినోడికి లాభం. అందుకే కర్మ ఇంకోటికి పోతుంది అంటారు కదా, పోదు. అన్నదానం చేస్తే కర్మ దహిస్తుంది. కాబట్టి ఎక్కడ పోయినా ఆకలి మీద ఉన్నోడికి అన్నం పెట్టండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదానము, తర్వాత విద్యాదానం. ఇంతకు మించిన దానాలు లేవు. ఆ తర్వాత ఆజ్య దానము, యజ్ఞం చేసినప్పుడు దానాలు చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఎందుకోసం అంటే దైవము ప్రతి ఒక్క చోట ఉంటుంది. శని నుంచి మీరు బయటపడాలి అని అంటే 5 పనులు చేయండి. ఆకలి మీద ఉండేవాడికి అన్నం పెట్టండి. ఒక రైతు, ఎవరైనా కష్టపడుతున్న రైతుకి బట్టలు పెట్టండి, బట్టలు కొనివ్వండి రైతుకి. తర్వాత ఎవరైతే పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్న పిల్లలకి చెప్పులు కొనియండి, వాళ్ళకి యూనిఫామ్ కొనియండి, బట్టలు కొనియండి, అదేవిధంగా పుస్తకాలు కొనివ్వండి. ఈ పని చేయండి చాలు. ఎవరైనా కార్మికుడు ఉన్నాడు, కష్టపడుతున్నాడు, లేబరు, టైల్స్ వేసే వాళ్ళు ఉంటారు, మేస్త్రులు ఉంటారు, కట్టే వాళ్ళు ఉంటారు, శానిటరీ పని చేసే వాళ్ళు ఉంటారు, రోడ్లు ఊడ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సడన్గా సర్ప్రైజ్ ఇవ్వండి, వాళ్ళకి బట్టలు కొనివ్వడము, వాళ్ళకి ఏదో ఒకటి హ్యాపీనెస్ చేయండి, కడుపు నిండా అన్నం పెట్టడము, ఏదో ఒకటి చేయండి. చేస్తే ఉంటుంది చూడండి, మిమ్మల్ని శని అసలు ఏమనడు. అసలు ఏలినాటి శని నాకు ఏం జరగలేదండి, 7.5 సంవత్సరాలు నాకు మంచిగా ఉంది అని అంటారు. సో ఇవి మెయిన్గా. తర్వాత ముఖ్యంగా అమ్మవారి దేవస్థానం, ఏదైనా దేవస్థానానికి ఇనుము దానం చేయండి. మా దేవస్థానం అనే కాదు, మీ దగ్గరలో ఎక్కడ దేవస్థానం ఉన్నా ఆ దేవస్థానంకి వెళ్ళి దేనికి ఒకదానికి ఇనుము లేదంటే దీపాలకు నూనె, ఇవి దానం చేయండి, బాగుంటుంది. గురుగారు, శని పట్టుకుంటే అసలు ఎలా ఉంటుంది అని తెలియజెప్పే ఒక పురాణ గాథను మాకు ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే.